जननी सर्वजीवसुपालिनी अर्धहरहतकामेशी त्रिकोणान्तरवासिनी मणिपुरे जगज्जननी सर्वजीवसुपालिनी अर्धहरहतकामेशी त्रिकोणान्तरवासिनी भैरवी जय भैरवी भैरवी जय भैरवी भैरवी जय भैरवी भैरवी जय भैरवी ईशान्यसमुखे देवी निखिल विश्वसगर्भिणी पूर्णिमादते देवी दाक्षायणाशशङ्करी ईशानसमुखे देवी निखिल विश्वसगर्भिणी पूर्णिमादुते देवी दाक्षायणाशशङ्करी प्राणप्रतिष्ठिता श्यामलिङ्गस्वरूपिणी भक्तरक्षिणी मुक्तिदायिनी देवी लिङ्गभैरवी प्राणप्रतिष्ठिता श्यामलिङ्गस्वरूपिणी भक्तरक्षिणी मुक्तिदायिनी देवी लिङ्गभैरवी भक्तरक्षिणी मुक्तिदायिनी देवी लिङ्गभैरवी भैरवी जय भैरवी भैरवी जय भैरवी भैरवी जय भैरवी भैरवी जय भैरवी ओम Discussion across the country. It is all about one nation, one election. I heard, many people. I think many people heard about this particular, ongoing discussion in the media, in TVs, in colleges, in every forum. We have been, talking about one election, one nation, one election, and the recent past. The government of India appointed a high power committee under the chairmanship of ex-president of India, and he submitted the report to the Ramnath Kovind ji submitted report to the government, and it is now under serious discussion, and there is a lot of debate is going on across the country. Hello everyone, I am Vipul from Deputy Department. I am విషయం చెప్పి నాకు మాట్లాడే కానీ తెలిసిన విషయం చెప్తా. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏంటంటే మనం ప్రతి స్టేట్లో ఎలక్షన్స్ కండక్ట్ అవుతూ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఒక సైడ్ ఒకటి వస్తాయి ఎలక్షన్స్కి, అదే మహారాష్ట్ర ఒకటి
మనకి తమిళనాడు డేట్స్ ఇలా డేట్స్ వల్ల మనకి డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి. అంటే వన్ ఎలక్షన్ వల్ల మనకి ఏమైతే అంటే లోక్సభ ఎలక్షన్స్ ఇంకోటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే ఒకటి జరుగుతుంది. దానివల్ల మనకి ఏంటంటే బెనిఫిట్స్ మనీ ఎకనామిక్గా మనం స్టేబుల్గా ఉంటాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణ వేసుకున్నాం అనుకో మ్యాక్సిమం ఎలక్షన్స్ టైంలో గొడవ అవుతూ ఉంటాయి. అలా మన దగ్గర గొడవ అయితే అల్జాపూర్ శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా మన క్షత్రియ ఇన్స్టిట్యూషన్ కరస్పాండెంట్ సెక్రటరీ సునీతులు, మన అల్జాపూర్ దేవేంద్ర సార్ గారికి, డైరెక్టర్ వర్క్షిప్ సార్ గారికి, మరియు ప్రిన్సిపల్ సార్ మరియు హెచ్ఓడీస్ మరియు మా కొలీగ్స్ అందరికీ కూడా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి చర్చ సందర్భంగా మొదటగా నేను అందరికి కూడా మా విద్యార్థులందరికీ కూడా సుపరిచితులే. దాదాపు 10 సంవత్సరాలుగా ఇదే క్షత్రియ ఇన్స్టిట్యూట్లో ఒక భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తా ఉన్నా. నా పేరు మీరా చంద్రశేఖర్. నాకు భారత రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి పరిమితమైనటువంటి అవగాహనతో నేను ఈ చర్చను ప్రారంభించదలుచుకున్నాను. మొదటగా అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి టాపిక్ మాట్లాడే ముందు ఈ భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ ఈ అంశంలో వెళ్ళదలుచుకున్నాం. అసలు మనం భారత రాజ్యాంగాన్ని ఎందుకు రూపొందించుకున్నాం అంటే మన భారతదేశాన్ని దాదాపు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి క్రమంలో అనేకమైనటువంటి what is the concept of one nation and one election? Did you get by the discussions whatever happened till here? It means we are going to have how many elections? One election for assembly and one election for the same election for the parliament. There is no multiple elections held by the government. Okay, so when we go to the history, okay, from the year 1950 to 52 జరగడం అంటే దట్ ఇస్ ఓకే. బట్ కొన్ని క్లిష్ట పరిస్థితులు కూడా, కొన్ని రాజకీయ సవాళ్ళు కూడా ఉంటాయి సార్ ఇందులో. అంటే మొదటి ఏ స్కీమ్ అయినా ఏదైనా సరే ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, దాంతోపాటు ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. బట్ పీపుల్స్ మెయిన్గా ఫోకస్ చేస్తే అడ్వాంటేజ్ పని ఎవరు పీపుల్ ఫోకస్ చేయరు. ఫస్ట్ వాళ్ళకి కనిపించే డిసడ్వాంటేజ్ మాత్రమే. సో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ డిసడ్వాంటేజ్. సార్ ఎటువంటి రాజకీయ సవాళ్ళను ఎదుర్కోబోతున్నాం అదొకటి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టడం వల్ల అధికారంలో ఉన్న పార్టీకే ఎక్కువ బెనిఫిట్స్, రూలింగ్ పార్టీకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి బయట అది ఆ రెండు ప్రశ్నలకి మీరేమైనా సమాధానం చెప్తారు? అనేక మంది యోధులు, న్యాయ కోవిదులు, సామాజిక చింతన కళ్ళవాళ్ళు, డాక్టర్స్, ఫార్మర్స్ అందరు కూడా ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు, మాట్లాడుతున్నారు. పర్టికులర్గా స్టూడెంట్ కమ్యూనిటీ కూడా ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. మీరు కూడా కావాలి, మీకు అవగాహన కలగాలి. చంద్రశేఖర్ గారు చెప్పినారు, కేవలం మనకు చదువుతో మాత్రమే సంబంధం కాదు, చదువుతో పాటు సమాజం యొక్క చింతన కూడా అవుతుంది. అది డైలీ పేపర్ రీడింగ్ కావచ్చు, న్యూస్ చూడటం కావచ్చు, అవగాహన కలిగించుకోవడం. ఇది అందరికీ బాధ్యత. ఏమి తెలియడం వాళ్ళకంటే 10 మందిలో ఇంకో రకంగా చూస్తారు అన్నది. కాబట్టి ఏ సబ్జెక్ట్ ఓపెన్ చేసినా, సినిమాల గురించి చిరంజీవి ఎన్ని సినిమాలో నటించినంటే చెప్పే స్థితిలో ఉంటారు, లేకుంటే విరాట్ కోహ్లీ ఎన్ని చేశారంటే చెప్పే స్థితిలో ఉంటారు. బట్ వాట్ అబౌట్ సొసైటీ, సమాజం గురించి తెలిసి ఉండాలి. చెప్పండి ఇంకా అహోరాత్రులు కష్టపడి చలి అనక ఎండనక వానక బార్డర్ లో శత్రుముఖంతో అప్రమత్తంగా ఉండేందుకు కోసం ఆ బార్డర్ లో ఉండాల్సినటువంటి పోలీసులు, సిఆర్పిఎఫ్ లేకపోతే పారామిలిటరీ ఫోర్సెస్ ఎలక్షన్స్ కోసం ఎన్నికల యొక్క పోలింగ్ కేంద్రాల దగ్గర ఉంటారు. ఒక్కరోజు అదే రోజు వస్తారు, అదే రోజు వస్తారు కాదు. మీరు చూడండి, 5 రోజుల ముందు వస్తారు. ఊర్లో పారా మొత్తంగా కూడా పారా మొత్తం దాని ఏమంటారు జులుస్ తీస్తారు, వాళ్ళంతా కూడా పరేడ్ చేస్తారు. మేము వచ్చినాం జాగ్రత్త, ఇక్కడ ఎన్నికల నిర్వహణ రానికి వారం రోజులు ఇక్కడనే ఉండి 3 రోజులు ఉంటారు, ఇంకా పోలింగ్ వారం రోజులు 15. సర్కారీ ఆఫీసర్స్, ఐపీఎస్, ఐఏఎస్ అందరు కూడాను ఆ ఎన్నికల్లో మొత్తంగా నిమగ్నం ఉంటారు. అధికారులు, ఐఏఎస్ అధికారులు మొత్తం ఎన్నికల పనులు బిజీ ఉంటే
మీరు ఎప్పుడైనా అనుభవించి ఉంటారు. ఆఫీస్కి పని మీద వెళ్తే దరఖాస్తు పెట్టి పోయితే సార్ వేరమ్మా ఎటు వెళ్ళారు, ఎలక్షన్ పనులు బిజీ ఉన్నారు, ఆ పని పెళ్ళి ఎవ్వరు ముట్టుకోరు, కింద ఆడియో ముట్టుకోరు,